వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ టాపిక్ వచ్చేస్తే గ్రూప్ 1 ఫలితాలు చాలా అంటే ఆ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అన్ని కోర్టులను ఉద్యమము వైపు తీరని అంటే నిరంతర పోరాటము గ్రూప్ 1 వాళ్ళు చేశారు. జీవో 29 వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్ని కోర్టులను ఆశ్రయించిన కోర్టులన్నీ ప్రభుత్వానికి అనుకూలంగానే వివరించాయి. చివరికి ఏమైందంటే అది సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పిచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి ఇవాళ ఆ అంశాన్ని చర్చించే ముందు మీరు మన ఛానల్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఉద్యమానికి సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే నేను స్వయంగా జీవో 29 వ్యతిరేకంగా మొత్తం నిరుద్యోగులు చేపట్టిన ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేయడం జరిగింది. నిరుద్యోగ జేఏసీ జనార్దన్ కానీ మిగతా వాళ్ళు కానీ తర్వాత నాయకు నిరాహార దీక్ష కానీ అట్లాగే మొత్తం నిరుద్యోగుల జీవో 29 వ్యతిరేకంగా కోర్టులు వాళ్ళకు పోరాటంలో కానీ సలహాల్లో కానీ తర్వాత వాళ్ళ పోరాటంలో పాల్గొనడం కానీ చేయడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అది టైంకు వేయకపోవడమా, లేదంటే టైంకు కోర్టులని మిస్గైడ్ చేయడమా, లేదంటే చివరికి ఎగ్జామ్ టైంకు కేసులు అక్కడ కోర్టుల దృష్టికి వెళ్ళడమా, హాల్ టికెట్ ఇచ్చిన రోజు సుప్రీంకోర్టుకు పోవడం అంటే అది ఎగ్జామ్ ఎట్లా ఆపగలుగుతారు? సో ఆపలేదు కాబట్టి, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఆపగలుగుతారు? కాబట్టి ఇవన్నీ సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ ఇవాళ అధిగమించి ఇవాళ వీళ్ళకి అన్యాయం జీవో 29 ద్వారా ఒక రకంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని భావించాల్సి వస్తుంది. కానీ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి లాభాలు జరిగింది అనేది రేపు లెక్కలు తెలుతాయి. కాకపోతే ఇవాళ వాళ్ళు అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నారు కాబట్టి దాన్ని జస్టిఫై చేయడానికి ఇవాళ చాలా ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమైన పోస్టులన్నీ అగ్రవర్ణాలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో వాళ్ళు 10%కు జస్టిఫై చేసుకుంటేనే ఆ పోస్టులు రిజల్ట్ ఇచ్చి ఆ రిజల్ట్లో మిగతా కులాలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరగకుండా చూసుకుంటే రేపు లోకల్ బాడీ ఎన్నికలు అది కూడా ప్లస్ అవుతుంది వాళ్ళకి, కాంగ్రెస్కి. ఎందుకంటే ఇంతకాలం పోరాటం చేస్తే కోర్టులు ఏదైతే కొట్టేయలేదో అట్లాగే అన్యాయం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయలేదు మేము మా ప్రభుత్వం అనేది రేపు కనుక రిజల్ట్లో కనుక వీళ్ళు చూపించగలిగితే న్యాయంగానే ఈ వర్గాలకు ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు రాగలుగుతాయి, ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్స్ ఉద్యోగాలు రాగలిగితే, అలాగే మంచి మంచి పోస్టులన్నీ కూడా ఈ కింది వర్గాలకు కూడా రాగలిగితే చాలా సంతోషం. దాన్ని తప్పకుండా వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చాలా కాలం నుండి అంటే గత 10 ఏళ్ళు అసలు గ్రూప్ 1 ఉద్యోగాలే నింపకుండా అట్లాగే ఎగ్జామ్ పెట్టి కూడా దాంట్లో అన్ని కాపీ కొట్టేసి ఆ రకంగా అంటే మొత్తం ఎగ్జామ్ పేపర్లే అమ్ముకొని దుర్మార్గంగా గత ప్రభుత్వం చేసిన ఏవైతే విధానాలు ఉన్నాయో అది మొత్తం నిరుద్యోగుల పాలన శాపంగా మారిపోయి వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. సో కనీసం ఇప్పటికైనా సరిదిద్ది ఎగ్జామ్స్ కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా వాళ్ళకి మేలు చేసేసి కరెక్ట్గా వాళ్ళకి న్యాయం కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మళ్ళీ నిరుద్యోగులు ఆలోచన చేస్తారు. నిరుద్యోగులు కాంగ్రెస్ మేలు చేసింది, మేమేదో కొట్లాడినాము, మేమేదో తప్పుగా అవగాహన చేసుకున్నాం, తప్పుగా అర్థం చేసుకున్నాం అని చెప్పేసి ఏవైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తులు ఉన్నారో లేదా సంస్థలు ఉన్నాయో లేదంటే నాలాంటి వాళ్ళు కూడా అన్యాయం జరుగుతుందేమో ఈ వర్గాలకనే దృక్పథంతో మేమైతే భయపడ్డాం. కాబట్టి అవి రేపు న్యాయం చేస్తే మాత్రం తప్పకుండా స్వాగతిస్తాం. ఎప్పుడైతే వర్గీకరణకి చట్టం చేయడానికి ఎట్లయితే స్వాగతించామో, వర్గీకరణ విషయంలో ఎట్లయితే మేము ముందటుండి ఏదైతే న్యాయం జరిగింది, న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించడానికి ముందంజలో ఉన్నాం. ఆ విషయంలో మేము ఇప్పటికే మంత్రి దామోదర నరసింహ గారు పెట్టే ప్రతి మీటింగ్కి వెళ్తున్నాం, ఆయన సహకరిస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా దగ్గర గుండెల్లో నిలబడే విధంగా ఆ చట్టం ఇంకా పక్కడబందిగా ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ రేపు ఇంకా 1 మంత్ పెంచారు కాబట్టి ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఈయన పూర్తి స్థాయిలో మళ్ళీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇంకా మరింతగా మెరుగ్గా ఆ నివేదికను తయారు చేసేసి రేపు చట్టము సమగ్రంగా వచ్చే విధంగా నేను ఇంతకుముందు ఇంకో వీడియోలో చేసినట్టుగా ఉపకులాలకి రోస్టర్ పాయింట్ వాళ్ళకి స్టార్ట్ కావాలి, అట్లాగే నేతకాని కులానికి కూడా న్యాయం జరగాలి. ఆ రకంగా అవసరమైతే నేతకాని కులానికి ఇంకో గ్రూప్ అయినా పెంచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేస్తారని కూడా భావిస్తున్నా. అంతేకాకుండా వీళ్ళకు కూడా ఎక్కడ కూడా జీవో 29 ద్వారా బీసీ ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరగలేదని చెప్పేసి రేపు రిజల్ట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. అంటే అన్ని వేల మంది ఎవరైతే విద్యార్థులు ఇలా అన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసి దాంట్లో వేల మంది విద్యార్థులు ఇవాళ
1:32 వరకు 30 వరకు ఒక్కొక్కరిగా ఉన్నది. ఒక పోస్టుకు 30-40 మంది ఇవాళ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. మార్చిలో కనుక అది వస్తే చాలా వరకు బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగితే మాత్రం 100% గుండెల్లో పెట్టుకుంటారు రేవంత్ రెడ్డిని. ఎట్లయితే మాదిగలు ఇవాళ గుండెల్లో పెట్టుకుంటున్నారో రేవంత్ రెడ్డిని, అట్లాగే నిరుద్యోగులు కూడా గుండెల్లో పెట్టుకుంటారు. తప్పుడు అర్థం చేసుకున్నామని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఆ దిశగా మార్చిలో వస్తున్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ వర్గాలకు, ఈ 93% ఉన్న వర్గాలకు న్యాయం చేయాలి. అట్లాగే అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం చేస్తే తప్పేం కాదు. వాళ్ళు ఎట్లా 10% చేసుకున్నారు కాబట్టి జస్టిఫై చేసుకుంటారు, అలా డౌట్ ఏం లేదు. బట్ 10% జస్టిఫై చేసుకోండి, కానీ మిగతా 90% వాళ్ళకు, పేదలకు, వీళ్ళ మధ్య ఈ వర్గాలకు అన్యాయం జరిగితే మాత్రం చేస్తే ఊరుకోలేదు లేదు, ఊరుకోరు కూడా, నిరుద్యోగులు కూడా ఊరుకోరు. సో కాబట్టి ఆ దిశగా నాకు తెలిసి అన్యాయం కూడా జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు కొనసాగాలి, మళ్ళీ 5 ఏళ్ళు కూడా తిరిగి అధికారం రావాలని అంటున్నాడు. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాడు. కాబట్టి అసలు ఆయనున్నా ఉండకపోయినా, లేదా బీసీలు వచ్చినా, ఎస్సీలు వచ్చినా, ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకోవాలంటే ఈ అన్ని వర్గాలకు, ఎవరైతే ఇప్పటిదాకా కాంగ్రెస్కు దూరమైన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నిటికీ మేలు చేసే విధంగా, ముఖ్యంగా 90% ఉన్న బీసీ ఎస్టీలకు మేలు చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి కార్యాచరణ ఉండాలి, ప్రభుత్వం కార్యాచరణ ఉండాలి. ఆ దిశగా తప్పకుండా ఈ రిజల్ట్ ద్వారా మనం చూస్తాము. ఆ రిజల్ట్లో ఈ వర్గాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదనే విషయాన్ని మనం గమనిస్తాం అనేది నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఆ వర్గీకరణ చట్టం ఎట్లయితే మాదిగలకు మేలు చేసిందో ఈ రిజల్ట్ కూడా రేపు నిరుద్యోగులు మేలు చేసే విధంగా వస్తుందని ఆశిద్దాం. తప్పకుండా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం. అడ్వాన్స్గా ఏ నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు పొందబోతున్న వాళ్ళు ఉన్నారు, మెరిటోరియస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నది D6 అండ్ D జార్క్. థ్యాంక్ యూ. జై భీమ్, జై పులే, జై పెరియార్.